జై హింద్ కమాండోస్. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. 3 men or 6 boys do a piece of work in 10 days, working 7 hours per day. In how many days will it take 6 men and 2 boys together to do double work working 8 hours per day? రోజుకి 7 గంటలు పని చేస్తూ 10 రోజులు ఒక పనిని 3 పురుషులు లేదా 6 బాలురు చేస్తారు. రోజుకి 8 గంటలు పని చేస్తూ రెట్టింపు పని చేయడానికి 6 పురుషులు మరియు 2 బాలురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? మరి చాలా జాగ్రత్త క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి? 7 గంటలు. ఆ విధంగా ఎన్ని రోజులు పని చేయాలి? 10 రోజులు. ఎవరెవరు? 3 పురుషులు లేదా 6 బాలురు. లేదా ఆర్ అనే వర్డ్ వచ్చినప్పుడు, లేదా అనే పదం వచ్చినప్పుడు ఈజ్ ఈక్వల్ టు గుర్తు రాసుకోవాలి. లేదా అంటే ఈజ్ ఈక్వల్ టు రాయాలి. అంటే 3 men ఆర్ అంటే ఏంటమ్మా? ఈజ్ ఈక్వల్ 6 బాయ్స్. అంటే 3m ఈజ్ ఈక్వల్ టు 6b. m అంటే మెన్, b అంటే బాయ్స్. 3 1s 3 2s అంటే m ఈజ్ ఈక్వల్ టు 2b. ఇప్పుడు mకి bకి మధ్య రేషియో, mకి bకి మధ్య రేషియో ఏమని రాయొచ్చు అంటే 2:1. అంటే దీని మీనింగ్ ఏందమ్మా? ఇది 1 మెన్ యొక్క వర్క్ ఎఫిషియన్సీ, ఇది 1 బాయ్ యొక్క వర్క్ ఎఫిషియన్సీ. అంటే ఒక పురుషుడు చేసే పని 2 భాగాలు, ఒక బాలుడు చేసే పని 1 భాగం. ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కుందాం. టోటల్ వర్క్, ఈ వర్క్ని ఎవరు చేయాలి? 3 పురుషులు చేయాలి లేదా 6 బాలురు. సో పురుషులు లేదా 6 బాలురు కాబట్టి పురుషులను తీసుకుంటే సరిపోతుంది. అంటే నంబర్ ఆఫ్ మెన్స్ ఎంత? 3. పురుషుల సంఖ్య ఎంత? 3. మరి ఒక్కొక్క పురుషుడు చేసే పని ఎంత అంటే 2 ఇంటూ రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి? 7 గంటలు. ఆ విధంగా ఎన్ని డేస్ అన్నాడు? 10 డేస్. ఇప్పుడు ఇది టోటల్ వర్క్. కానీ మన క్వశ్చన్ ఏమన్నాడు? రోజుకి 8 గంటలు పని చేస్తూ రెట్టింపు పని చేయడానికి అన్నాడు. అంటే దీనికి డబుల్ కాబట్టి దీన్ని ఇంటూ 2 చేయండి. ఇప్పుడు ఈ వర్క్ని ఎవరెవరు చేయాలి? 6 బాలురు, 6 పురుషులు, 2 బాలురు కలిసి చేయాలి. ఓకే, నంబర్ ఆఫ్ మెన్స్ ఎంత? 6. ఒక పురుషుడు చేసే పని 2 ప్లస్ ఎంతమంది బాలురు? 2 బాలురు. ఒక్కొక్క బాలుడు చేసే పని ఎంత అంటే 1. వీళ్ళందరూ కలిసి రోజుకి ఎన్ని గంటల పని చేయాలి అన్నాడు? 8 గంటల పని చేయాలి. కాబట్టి ఇది ఇంటూ 8. ఇది టోటల్ వర్క్. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ని డబుల్ చేయాలి. రెట్టింపు పని అన్నాడు కాబట్టి డబుల్ చేయాలి, ఇంటూ 2. ఇప్పుడు ఈ పనిని ఎవరెవరు కంప్లీట్ చేయాలి? 3, 6 పురుషులు, 2 బాలురు కలిసి చేయాలి. పురుషుల సంఖ్య 6, ఒక్కొక్క పురుషుడు చేసే పని 2 ప్లస్ బాలుర సంఖ్య 2, ఒక బాలుడు చేసే పని ఎంత అంటే 1. ఆ విధంగా రోజుకి ఎన్ని గంటలు ఉంది? 8 గంటలు. ఎన్ని డేసో తెలియదు కాబట్టి ఈ టోటల్ వర్క్ను దీంతో ఏం చేయాలమ్మా? డివైడ్ చేయాలి. అందుకే బై రాసుకున్నాం. ఇక దీని ఈజ్ ఈక్వల్ టు ఈ 3 × 2 అంటే 6, అంటే 6 × 7 × 10 × 2 ఈజ్ డివైడెడ్ బై ఇది 12 ప్లస్ ఇది 2, 12 + 2 అంటే 14, అంటే 14 × 8. 7 1s 7 2s 2 2 క్యాన్సల్, 2 టేబుల్తో 2 4s 2 5s, అగైన్ 2 టేబుల్తో 2 3s 2 2s. మరి 3 × 5 అంటే 15, 15/2 అంటే 7 1/2, 15/2 అంటే ఎంత? 7 1/2. అంటే ఇది టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుందమ్మా? 7 1/2 డేస్. ఆప్షన్ ఏ అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 1 man, 1 woman and 1 boy can complete a piece of work in 3 days, 4 days and 12 days respectively. How many boys must assist 1 man and 1 woman to complete the whole work in 1/4 hour per day? ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక బాలుడు ఒక పనిని వరుసగా 3, 4, 12 రోజుల్లో చేయగలరు. ఆ పని 1/4 రోజుల్లో పూర్తి చేయడానికి ఒక పురుషుడు, ఒక స్త్రీకి ఎంతమంది బాలులను తోడుగా నియమించాలి? వాళ్ళకి సపోర్ట్గా, హెల్ప్గా. ఎవరికి హెల్ప్గా అమ్మా? 1 men 1 womenకి అసిస్ట్గా నంబర్ ఆఫ్ బాయ్స్ అని అడిగిండు మనకి. అంటే ఒక పురుషుడికి, ఒక స్త్రీకి తోడుగా నియమించవలసిన బాలుర సంఖ్య. మరి ఇప్పుడు ఒక పురుషుడు ఒక టోటల్ వర్క్ చేయడానికి ఎంత? 3 డేస్. పురుషుడు టోటల్ వర్క్ చేయడానికి ఎంత అమ్మా? 3 డేస్. 1 ఉమెన్, ఒక మహిళ మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు అంటే 4 రోజులు. అదేవిధంగా ఒక బాలుడు మొత్తం పని చేయడానికి 12 రోజులు.
ఇప్పుడు టోటల్ వర్క్ కావాలంటే ఎల్సిఎం చేయాలి. ఏం చేయాలి? ఎల్సిఎం. 3, 4, 12 యొక్క ఎల్సిఎం. 3, 4, 12 యొక్క ఎల్సిఎం ఎంత అమ్మా? 12. ఎల్సిఎం ఎంత? 12. ఓకే. సో ఇప్పుడు ఈ 12 భాగాల పని పురుషుడు 3 రోజుల్లో చేయాలి అంటే ఎవ్రీడే చేసే వర్క్ ఎంత? 4 యూనిట్స్. పురుషుడు యొక్క వర్క్ ఎఫిషియన్సీ ఎంత? 4. నెక్స్ట్ 12 డివైడెడ్ బై 4 అంటే 3 యూనిట్స్. మహిళ ఒక రోజులో చేసే పని ఎంత అంటే 3 యూనిట్స్. నెక్స్ట్ బాయ్ 12 డివైడెడ్ బై 12 అంటే 1 యూనిట్. అంటే ఒక పురుషుడు చేసే పని 4 భాగాలు, ఒక మహిళ చేసే పని 3 భాగాలు, ఒక బాలుడు చేసే పని ఎంత అంటే 1 భాగం. ఇప్పుడు మొత్తం 12 భాగాల పని ఉంది. ఇప్పుడు ఈ 12 భాగాల పని ఎవరెవరు చేయాలమ్మా? ఒక పురుషుడు. ఓకే, ఒక పురుషుడు. పురుషుల సంఖ్య ఎంత అంటే 1. మరి ఒక పురుషుడు అంటే చేసే పని ఎంత అమ్మా? 4. 1 into 4 అంటే 4 అవుతుంది. ప్లస్ ఒక మహిళ. ఓకే, నంబర్ ఆఫ్ ఉమెన్స్ ఎంత అంటే 1. మరి మహిళ చేసే పని ఎంత? 3. 1 into 3 అంటే ఏమవుతుంది? 3. ప్లస్ నంబర్ ఆఫ్ బాయ్స్ తెలియదు, అదే కనుకోవాల్సిన ఎక్స్ అనుకుందాం. కానీ ప్రతి బాలుడు చేసే పని ఎంత అంటే 1. మరి ఎక్స్ ఇంటూ 1 అంటే ఏమవుతుందమ్మా? ఎక్సే అవుతుంది. సో ఈ టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవ్వాలి అంటే 1/4 డేస్. అంటే ఈ 12 యూనిట్స్ని ఒక పురుషుడు, ఒక స్త్రీ, కొంతమంది బాలురు కలిసి చేయాలి. ఆ బాలుర సంఖ్యనే మనకు తెలియదు, అదే కనుక్కోవాలి. ఓకే, ఒక పురుషుడు అంటే ఎఫిషియన్సీ ఎంత? 4. ఒక మహిళ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది? 3. ఒక బాలుడి యొక్క ఎఫిషియన్సీ 1. నంబర్ ఆఫ్ బాయ్స్ తెలియదు కాబట్టి సమ్ ఎక్స్. ఇది 1/4 డేస్లో కంప్లీట్ కావాలి కాబట్టి దీని ఈజ్ ఈక్వల్ 1/4. మధ్యలో క్రాస్ మల్టిప్లై చేస్తే 12 4 48, 4 + 3 7, అంటే 7 + x ఈజ్ ఈక్వల్ టు 48. క్రాస్ మల్టిప్లై చేసేయండి. ఈ +7 ఇటు వెళ్తే మైనస్ అవుతుంది, అంటే x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 41. మరి x అంటే ఎవరమ్మా? బాలుర సంఖ్య, నియమించవలసిన బాలుర సంఖ్య. అంటే 1 ఉమెన్కి సపోర్ట్గా పంపించవలసిన బాలుర సంఖ్య ఎంత అంటే 41 మెంబర్స్. ఎంత? 41 మంది బాలులను తోడుగా నియమించాలి. ఆప్షన్ బి మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 12 men can complete a piece of work in 4 days, while 15 women can complete the same work in 4 days. 6 men start working on the job, and after working for 2 days, all of them stopped working. How many women should be put on the job to complete the remaining work if it is to be complete in next 3 days? 4 రోజుల్లో 12 మంది పురుషులు చేసే పనిని 4 రోజుల్లో 15 మంది స్త్రీలు చేయగలరు. 6 పురుషులు పని ప్రారంభించిన 2 రోజుల తర్వాత అందరూ పని మానేశారు. మిగిలిన పని 3 రోజుల్లో పూర్తి చేయడానికి నియమించవలసిన స్త్రీల సంఖ్య ఎంత? చాలా జాగ్రత్త వినండి. 4 రోజులు ఎవరు చేయాలి? 12 మంది పురుషులు. అంటే సింపుల్గా 12 men, నంబర్ ఆఫ్ డేస్ ఎంత అంటే 4. 12 men వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత? 4 days. సేమ్ వర్క్ కాబట్టి ఈజ్ ఈక్వల్. ఇదే వర్క్ని ఎవరు చేయాలి? 15 ఉమెన్స్. ఎన్ని డేస్లో? 4 daysలో. అంటే 12 మంది పురుషులు 4 రోజుల్లో చేసే వర్క్ ఎంతైతే ఉందో 15 మంది మహిళలు 4 రోజుల్లో చేసే పని కూడా అంతే అని అర్థం. ఇప్పుడు 4 క్యాన్సల్, 3 టేబుల్తో 3 4s 3 5s, అంటే 4m ఈజ్ ఈక్వల్ టు 5m. 4m ఈజ్ ఈక్వల్ టు ఇది 5w. 4m ఈజ్ ఈక్వల్ టు 5w అయితే m ఈజ్ టు w. m ఈజ్ టు w ఈజ్ ఈక్వల్ టు 5:4. m ఈజ్ టు w ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 5:4. అంటే 1 men యొక్క వర్క్ ఎఫిషియన్సీ 5, 1 ఉమెన్ యొక్క వర్క్ ఎఫిషియన్సీ ఎంత అంటే 4. ఒక పురుషుడి సామర్థ్యం 5, ఒక మహిళ యొక్క సామర్థ్యం ఎంత అంటే 4. ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కుందాం. అమ్మా ఇది టోటల్ వర్కే అవుతుంది, ఇది కూడా టోటల్ వర్కే అవుతుంది. ఇది తీసుకున్నా సేమ్ వర్క్ కాబట్టి ఏదన్నా ఒకటి తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమంది పురుషులు ఉన్నారు? 12. ఒక్కొక్క పురుషుడు చేసే పని ఎంతమ్మా? 5. ఆ విధంగా ఎన్ని రోజులు అన్నాడు? 4. 5 4 20. 20 × 12 అంటే 240. అంటే ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత అంటే 240 యూనిట్స్. టోటల్ వర్క్ ఎంత? 240. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మరి ఇప్పుడు పనిని ఎవరు ప్రారంభించినట్ట? 6 పురుషులు పని ప్రారంభించిన 2 రోజుల తర్వాత అందరు మానేశారు. అంటే 6 పురుషులు చేసింది ఎన్ని రోజులమ్మా? 2 రోజులు. ఇప్పుడు మొదట పని చేసిన పురుషుల సంఖ్య 6. మరి ఒక్కొక్క పురుషుడు ఎంత పని చేయాలి? 5 చొప్పున చేయాలి.
ఈ విధంగా ఎన్ని రోజులు అన్నాడు? 2 రోజులు కాబట్టి ఇంటూ 2. మళ్ళీ చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయి. మొదట పని ప్రారంభించింది ఎవరు? 6 పురుషులు, 6 మెన్. మరి ఒక్కొక్క మెన్ చేసే వర్క్ ఎంత? 5. ఎన్ని డేస్ అన్నాడు? 2 డేస్ కాబట్టి ఇంటూ 2. 6 5 30, 32 60. అంటే ఎంత వర్క్ అయిపోయిందమ్మా? 60 యూనిట్స్ వర్క్ అయిపోయింది. 240లో 60 యూనిట్స్ కంప్లీట్ అయితే ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 180 వర్క్ ఉంది. ఎంత? 180 యూనిట్స్. మరి ఇప్పుడు ఈ 180 యూనిట్స్ని ఎవరు చేయాలి? 3 డేస్లో చేయాలి. ఎవరు? ఉమెన్స్ చేయాలి. మరి ఒక్కొక్క ఉమెన్ చేసే వర్క్ ఎంత అమ్మా? 4. 3 × 4 12, 12 15 180. అంటే ఈ 180 రిమైనింగ్ వర్క్ 3 డేస్లో కంప్లీట్ కావాలి అంటే ఒక్కొక్క మహిళ 4 భాగాలు చొప్పున పని చేస్తే ఎంతమంది మహిళలు ఉండాలి? 15 ఉమెన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు మహిళల సంఖ్య ఎంతమ్మా? 15 మంది. నంబర్ ఆఫ్ ఉమెన్స్ ఎంత అంటే 15. ఎంతమంది మహిళలను నియమించాలి? 15 మంది మహిళలను నియమించాలి. అంటే ఆప్షన్ సి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.